హల్వా చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: పావు కప్పు నెయ్యి, 1 కప్పు కార్న్ఫ్లవర్, 2 కప్పులు షుగర్, ఫుడ్ కలర్, వాటర్. ఇప్పుడు కార్న్ఫ్లవర్ ఇందులో వేసుకుని వాటరు 1 కప్పున్నర వాటర్తో కార్న్ఫ్లవర్ కలుపుకోవాలి. మనం ఇప్పుడు కార్న్ఫ్లవర్ అంతా ఉండలు లేకోకుండా వాటర్లో కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. 2 కప్పులు చక్కెరని వేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 2 కప్పులు వాటర్. ఇప్పుడు ఈ పంచదార కరిగేదాకా మనం ఇలా కలుపుతూ ఉందాం. ఇప్పుడు షుగర్ అంతా కరిగింది. కలిపిన కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఇందులో వేసుకుని బాగా కలపాలి. ఇది ఇలా కలుపుతూ ఉండాలి బాగా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేద్దాం. నెయ్యి వేసి బాగా తిప్పాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి అంతా వేసుకుందాం. వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వేసి ఇలా తిప్పుతూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉందాం. ఇప్పుడు బాదం కొంచెం వేసుకుందాం. ఇప్పుడు కలర్ వేసుకుందాం. ఇలా ఫ్యాన్ నుండి సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇది రెడీ అయినట్టు. మనం ఇప్పుడు ఈ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా. స్టవ్ కట్టేసి ఇది ఈ ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లో వేసాము. చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముక్కలు కోసుకుందాం. ఎంతో రుచికరమైన కరాచీ హల్వా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.